తుఫాను కారణంగా వారం రోజులుగా ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలు ఆదిలాబాద్ జిల్లాను అతలాకుతలం చేశాయి. వాగులు, నదులు ఉగ్రరూపం దాల్చి తీవ్ర నష్టం చేకూర్చాయి. లక్షల్లో పెట్టుబడి పెట్టిన పంటలు ఇప్పుడిప్పుడే చేతికి అంది వస్తూ ఉండగా వరదలు నిండా ముంచేశాయి. తీవ్రంగా నష్టపోయి పరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలపై ఎస్ఆర్ మీడియా స్పెషల్ స్టోరీ. జిల్లాలో వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి కురిసిన సాధారణ వర్షపాతం కంటే ఈ వారం రోజుల్లో కురిసిన వర్షం 18% అధికంగా ఉంది. దీనికి తోడు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో సైతం ఏకధాటి వర్షాలు కురియడంతో అక్కడి ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు గేట్లను ఎత్తివేసి దిగువన ఉన్న పెన్గంగా నదిలోకి నీళ్లను వదిలారు. దీంతో గంగా నది ఉగ్ర రూపం దాల్చింది. అలాగే జిల్లాలోని వాగులు సైతం పొంగి పొర్లాయి. బ్యాక్ వాటర్ తో 4-5 రోజుల పాటు పంటలు నీళ్లలోనే ఉండిపోయాయి. వరదల ఉధృతి తగ్గడంతో వ్యవసాయ శాఖ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. జైనద్, బేలా, తాంసీ, తలమడుగు, భీంపూర్, గాదిగూడ, ఉట్నూర్ మండలాల్లోనే 41 గ్రామ పంచాయతీలలో 2000కు పైగా ఎకరాలలో సోయా, కంది, పత్తి, వరి, మొక్కజొన్న, టమోటా తదితర పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదిలా ఉంటే కొన్ని పంట చేన్లు వరద ఉధృతికి కోతకు గురికాగా మరికొన్ని చేన్లలో ఇసుక మేటలు పట్టాయి. లక్షల్లో పెట్టుబడి పెట్టిన పంటలు చేతికి అందివస్తున్న సమయంలో వర్షార్పణం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 50,000కు పైగా పరిహారం అందించాలి అని వేడుకుంటున్నారు. నా పేరు కొడప సోనిరావు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఆదివాసీ ప్రాంతమైనటువంటి అడ్డగుట్ట గ్రామం. ఏదైతే గత 5 రోజుల నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ఎడాపెడా వర్షాలు కురవడం వలన ఇక్కడ చెరువులు, కుంటలు, వాగులు, వంతెలు నిండి మరి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని అతలకుతలం చేసింది. మరి అందులో భాగంగా ఏవైతే గతంలో చేసినటువంటి చెరువులు, కుంటల నీళ్లు నిండి ఆ చెరువు పక్కన ఉన్నటువంటి మరి భూముల నీళ్లు నిండి పత్తి గత 5 రోజుల నుంచి కూడా నీళ్లు అక్కడ నుంచి, ఎందుకంటే అక్కడ ఉండటం వలన పత్తి అంతా మురిగిపోయి ఇవాళ మా పంట అంతా నాశనం అయిపోయింది. గతంలో ఇప్పుడు దాదాపుగా 2 నెలల తర్వాత మరి మా చేతికి కోత వచ్చే విషయంలో ఇవాళ మేము పూర్తిగా రైతాంగం నష్టం పోయినాం మేము. మరి ఇప్పుడు కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నది. ఈ ప్రభుత్వం ద్వారా మరి ఎంతో నష్టపరిహారం మరి రైతులకు ఇస్తామని మరి గతంలో మంత్రులు, మరి ఇలా జిల్లా కలెక్టర్ గారు, తర్వాత ఎమ్మెల్యేలు చెప్పడం జరుగుతున్నది. మరి వాళ్ళు చెప్పినటువంటి రేటు ప్రకారం నష్టపరిహారం మాకు అది సరిపోదు. మరి ఇప్పటికే మేము ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి పత్తి విత్తనాలు కానీ మరి క్రిమి సంహారక మందులు కానీ దాదాపు ఒక ఎకరానికి 30-35 వేలు ఖర్చు చేసినాం. మరి ఆ రేటు సరిపోదు కాబట్టి మాకు ఆ నష్టపరిహారం మాకు సరిపోవాలనుకుంటే మరి ఈ ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంలో దాదాపుగా ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని మేము మరి రైతు తరపున నేను మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చేతికొచ్చే పంట కోల్పోయిందంటే ఇలా రైతు చాలా నష్టపోయింది. కాబట్టి మరి ప్రభుత్వం ఇచ్చే పరిహారం అందలేకపోతే ఈరోజు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వ్యవసాయ రంగంలో రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసేదే శరణం తప్ప వేరేది ఏమి మిగలదని కూడా, ఎందుకంటే నేను రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అతివృష్టి, అనావృష్టి సంభవించి పంటలు నష్టపోయిన క్రమంలో రైతులకు ఫసల్ బీమా పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఫసల్ బీమా పథకానికి కేంద్రం నుంచి అనుమతి లభించగా ఆ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారు. మార్గదర్శకాల అమలు చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. టెండర్ ప్రక్రియ కంపెనీల వరకు వెళ్లకపోవడంతో విమర్శలకు తావిస్తుంది. సీఎం ఆమోదించిన వెంటనే అమలు చేస్తే ఈ బీమా పథకం అమల్లోకి వచ్చేది. ఈ నెలాఖరుకు వానాకాలం ముగియనుండగా ఈ సీజన్లో ఇప్పటికిప్పుడు బీమా అమలు చేసే పరిస్థితి ఉండబోదని ఆదర్శ రైతులు చెప్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమో ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల అలసత్వం వల్లనో తెలియదు కానీ విపత్తు సమయంలో పంటలు నష్టపోయిన రైతులకు మాత్రం తీవ్ర అన్యాయం జరిగిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫసల్ బీమా సంబంధించినటువంటి అంశం వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా ఆమోదం తెలపడం జరిగింది. మొన్న ఎన్నికలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఫసల్ బీమా అనేటువంటిది 6 గ్యారంటీల్లో
పొందుపరచడం కూడా జరిగింది. వాస్తవంగా ఈ ఫసల్ బీమా అనేటువంటిది రైతాంగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే స్వామినాథన్ కమిషన్లో కూడా చెప్పారు, వాస్తవంగా పెట్టుబడికి సంబంధించినటువంటి అంశంలో చాలా గందరగోళంగా ఇప్పుడున్నటువంటి ధరలు అనేటువంటిది పెడుతున్నారు. అది మద్దతు ధరలు కూడా లేవు. వాస్తవంగా ప్రకృతి అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏదో కొంత నష్టం జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాస్తవంగా అనేక జిల్లాలలో ఇప్పుడు జరిగినటువంటి నష్టం కూడా ఫసల్ బీమా వాస్తవంగా జూన్లోనే మొదట్లోనే ప్రారంభం కావాలా, రాష్ట్ర ప్రభుత్వం కొంత దాంట్లో అమౌంట్ చెల్లించాలా కంపెనీలకు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వాటా చెల్లించి రైతు వాటా లేకుండా ఫసల్ బీమా అనేటువంటిది ఇవ్వాలనేటువంటిది రైతుల యొక్క డిమాండ్. గతం నుంచి కూడా ఈ డిమాండ్ అనేటువంటిది ఉన్నది. కానీ ఎన్నికలలో హామీ ఇచ్చినటువంటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కానీ, కేంద్రంలో ఉన్నటువంటి ఫసల్ బీమా మేము ఇస్తున్నాం అనేటువంటి చెప్పినటువంటి అక్కడ బీజేపీ ప్రభుత్వం మోడీ కానీ దీని గురించి అసలు చర్చే లేదు. వాస్తవంగా జూన్లోనే చర్చించి ఎకరానికి మేము ఎంత చెల్లించాలనేటువంటిది ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ఫసల్ బీమా అనేటువంటిది రైతులని ప్రతి పట్టా పాస్బుక్ ఉన్నటువంటి రైతాంగానికి సాగు చేస్తున్నటువంటి భూమిని కూడా దాంట్లో పొందుపరిచి ఎకరానికి ఎన్నో ఒక నిర్ణయం చేసుకొని అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ కూడా నిర్ణయించడానికి ఫసల్ బీమాలో ఉన్నాయి. వాస్తవంగా రైతు వాటా లేకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాటాని కూడా కట్టడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. గతంలో రైతు వాటా తీసుకునేవాళ్ళు, మేము చెప్పాము రైతు వాటా లేకుండానే ఫసల్ బీమాలో ఉండాలనేటువంటి చెప్పినాం. ఫసల్ బీమాకు సంబంధించినటువంటి 6 గ్యారెంటీలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జూన్లోనే మొదట్లోనే ప్రారంభించాలా. ఇప్పటి వరకు కూడా ఫసల్ బీమాకు సంబంధించినటువంటి దానికి కమిటీ కానీ, రెండు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్చించేది కానీ, ఎక్కడ కూడా డబ్బులు కేటాయించినటువంటిది కానీ చర్చలో రాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ వరదలలో నష్టపోయినటువంటి మన ఆదిలాబాద్ జిల్లాలో ఒక 2-3 వేల ఎకరాల వరకు నష్టం జరిగిందనేటువంటిది రైతుల ఆందోళన. ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తున్నారు, ఇంకా సర్వేలు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈ ఫసల్ బీమా జూన్లో కట్టి ఉంటే ఇప్పుడు ఆ నష్టపరిహారం అంతా రైతులకు అందే విధంగా ఉండేది. అందుకనే ఈ ఏదైతే ఉన్నదో వాస్తవంగా బీమాకు సంబంధించినటువంటివి అదే పెట్టుబడిదారులకు కానీ కంపెనీలకు కానీ ఇస్తారు. కానీ అదేవిధంగా రైతులకు ఈ ఫసల్ బీమా యొక్క దానికి కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకని ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి కనీసం ఉపయోగపడేదానికైనా ఏమైనా అవకాశం ఉంటే కంపెనీలతో మాట్లాడి డబ్బులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేసేదానికి ఒక కమిటీని వేసి అమలు చేసేదానికి చూడాలని చెప్పి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్. ఇటీవల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పెనుగంగా పరివాహక ప్రాంతాలను సందర్శించి రైతులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అలాగే జిల్లాలోని ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోత్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జోగు రామన్నలు వరదల వల్ల నష్టపోయిన పంట చేలను సందర్శించి రైతులను ఓదార్చుతున్నారు. పర్యటనలు ప్రకటనలకే పరిమితం కాకుండా పరిహారం అందేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని రైతులు వేడుకుంటున్నారు. ఎకరానికి ఖర్చు పెట్టిన పెట్టుబడి నష్టం అంచనా వేసి నష్టపరిహారం అందించాలి అని, లేదంటే రైతులకు ఆత్మహత్యలే శరణమవుతాయని పేర్కొంటున్నారు.